హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025 సంబంధించి చెక్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది, అసలు చెక్ లిస్ట్లో ఏమేమి చూస్తారు అనేసి ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. చూడండి, నేను ఆల్రెడీ స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, చెక్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేసి. ముందుగా నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఫుల్ నేమ్. మన యొక్క ఫుల్ నేమ్ అనేది ఖచ్చితంగా మన యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోతో మ్యాచ్ అయి ఉండాలి. అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అది కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమోతో మ్యాచ్ అయి ఉండాలి. అలాగే డిఎస్సి యొక్క అప్లికేషన్ ఐడి, మనం అప్లై చేసినప్పుడు మనకు ఐడి అనేది జనరేట్ అయి ఉంటుంది కదా, ఐడి అనేది చూస్తారు. అలాగే ఆధార్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ లిమిట్ అండి. ఇక్కడ ఏజ్ లిమిట్ ఓసీ 44 years, నాట్ బిఫోర్ 1980. ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 49 years, నాట్ బిఫోర్ 1975. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 54 years, నాట్ బిఫోర్ 1970. లోకల్ అండ్ నాన్ లోకల్ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th. టీఎస్ మైగ్రేషన్ యాజ్ పర్ జీవో నెంబర్ 133, 134. రెసిడెంట్ సర్టిఫికేట్, ఎవరైనా కానీ ప్రైవేట్ స్టడీ చేసింటే వాళ్ళు ఖచ్చితంగా రెసిడెంట్ సర్టిఫికేట్ అని చూపించాలి. ఇంకా మనము అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి వస్తే ఎస్ఎస్సి, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ బోర్డు, మీడియం ఏంటి, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి. అలాగే ఇంటర్మీడియట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, మీడియం, సబ్జెక్ట్స్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. అలాగే గ్రాడ్యుయేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్, మీడియం, పర్సెంటేజ్ యాజ్ పర్ నార్మ్స్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్, పర్సెంటేజ్ యాజ్ పర్ నార్మ్స్. ఇది వచ్చేసి ఓన్లీ పీజీటీ పోస్టులకు మాత్రమే, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్, ఇది వచ్చేసి ఓన్లీ ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే సర్టిఫికేట్ అనేది చూస్తారు. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏమేమి చూస్తారు, టీటీసీ ఆర్ డిఎడ్, స్పెషల్ డిఎడ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డ్, మీడియం. అలాగే బీఈడి ఆర్ ఈక్వలెంట్ స్టడీ ఏదైనా కావచ్చు, స్పెషల్ డిఈడి. అందులో మెథడాలజీ 1, మెథడాలజీ 2. ఇవి రెండు కూడా మనము పోస్ట్ అప్లై చేసినప్పుడు ఏమైతే సబ్మిట్ చేసి ఉంటామో అవి ఆన్లైన్ అప్లికేషన్తో మ్యాచ్ అయి ఉండాలి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, టెట్ మార్క్స్ ఇక్కడ మనకు ఆన్లైన్ పోర్టల్లో వెరిఫై చేస్తారు. ఓసీ వాళ్ళకు వచ్చేసి మనకు తెలుసు కదా, క్వాలిఫైయింగ్ మార్క్స్ 90, బీసీ వాళ్ళకు 75, ఎస్సీ, ఎస్టీ, పీడీ వాళ్ళకు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 60. క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. ఎస్సీ వాళ్ళకు వస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఎస్టీ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్. బీసీలో ఏ, బి, సి, డి, ఈ ఇలా కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్తో మ్యాచ్ అయి ఉండాలి. పిహెచ్ సర్టిఫికేట్, నాట్ లెస్ దాన్ 40%. ఇది మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ సంబంధించి. ఫేక్ యూనివర్సిటీస్ యాజ్ పర్ లిస్ట్ ఏవైనా ఉంటే అక్కడ రిమార్క్స్లో మెన్షన్ చేస్తారు. అలాగే ఫైనల్గా ఎలిజిబుల్ పోస్టులు ఎన్ని, 1, 2, 3, 4 అనేసి ఇలా మెన్షన్ చేస్తారు. అలాగే ఏవైనా రిజెక్షన్స్ అనేవి ఉంటే రీజన్ ఆఫ్ రిజెక్షన్ అనేసి మెన్షన్ చేస్తారు. ఇవి టోటల్గా మనకు చెక్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఏమేమి చూస్తారు, ఏమేమి మెన్షన్ చేసుకుంటారు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేసి నేను ఆల్రెడీ క్లియర్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇవి ఒరిజినల్ ఉండాలి. అలాగే 3 to 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేటివి ఉండాలి. ఇవి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే చేసి ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, 10th మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, డిఎడ్ ఆర్ టీటీసీ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, పీజీ మార్క్స్ మెమో, బీఈడి మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి ఓసీ కేటగిరీ కింద ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే. అలాగే పిహెచ్ సర్టిఫికేట్,
డిఎస్సి అప్లికేషన్ ఫామ్, ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 4-8, టెట్ మార్క్స్ మెమో, ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అలాగే నేటివిటీ సర్టిఫికేట్. ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్ ఉండదో వాళ్ళకి నేటివిటీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్సీ సర్టిఫికేట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి విజయవాడలో ఈరోజైతే సర్టిఫికేట్ సంబంధించినటువంటి బృందానికి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే, ఖచ్చితంగా మనము 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది విత్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్తో, అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. అలాగే వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒక 8 తీసుకెళ్ళండి. అలాగే ఎవరైనా కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో చూపించలేకపోతే ఆ క్యాండిడేట్ వచ్చేసి రిజెక్ట్ అవుతారు. ఆ క్యాండిడేట్ రిజెక్ట్ అవుతే నెక్స్ట్ క్యాండిడేట్కి వచ్చేసి ఫర్దర్గా ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ద క్యాండిడేట్ అనే వాళ్ళు వెరిఫికేషన్ వెళ్ళారు, పోస్ట్ వచ్చింది, కానీ పోస్ట్ జాయిన్ కనుక అవ్వకుంటే ఆ పోస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ డిఎస్సికి వచ్చేసి. అప్పుడు వచ్చేసి దెర్ విల్ బీ నో వెయిటింగ్ లిస్ట్. అప్పుడు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యాక మనకు సపరేట్గా ఒక జీవో అనేది ఇస్తారు, క్లోజర్ ఆఫ్ మెగా డిఎస్సి 2025 అనేసి. ఇది ఏపీ డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్ సంబంధించి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్.